తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం నాగార్జున సాగర్లో వరుణ యాగాన్ని చేపట్టింది. సాగర్ తీరంలోని విజయ్ విహార్ ప్రాంగణంలో తెల్లవారుజామున 4 గంటలకు మొదలైన ఈ మహాక్రతువు మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాలకు ముగుస్తుంది. ఈ విశేష కార్యక్రమానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై పూర్ణాహుతిలో పాల్గొంటారు. ఎల్నినో ప్రభావంతో తెలంగాణలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. ఈ ప్రతికూల పరిస్థితులు తొలగిపోయి రాష్ట్రం సస్యశ్యామలం కావాలన్న సంకల్పంతో ప్రభుత్వం వరుణయాగం నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా యాదగిరిగుట్ట అర్చకులు, వేద పండితులు నిర్ణయించిన శుభముహూర్తాన నాగార్జున సాగర్లోని విజయ విహార్లో ఈ యాగం మొదలైంది. 11 హోమగుండాల వద్ద 108 మంది ఋత్వికులు ఈ ప్రత్యేక వైదిక క్రతువును నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామున 4 గంటలకు ఆది పూజతో యాగాన్ని ప్రారంభించారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించారు. ఈ వరుణయాగంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరనున్న సీఎం 2 గంటల 45 నిమిషాలకు సాగర్ హిల్ కాలనీలోని బీసీ గురుకులానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా విజయ్ విహార్ గెస్ట్ హౌస్ ప్రాంగణానికి చేరుకుని పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొంటారు. కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల్లో వానలు దండిగా కురవాలని, నదులు జలకలను సంతరించుకోవాలని, రైతన్న సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ సీఎం ప్రత్యేక పూజలు చేస్తారు. యాగం ముగిసిన అనంతరం ఆయన తిరిగి హైదరాబాద్కు పయనమవుతారని అధికార వర్గాలు వెల్లడించాయి. తెలుగు రాష్ట్రాలకు సాగు, తాగునీరందించే వరప్రదాయిని నాగార్జున సాగర్. అయితే ప్రస్తుతం అందులో కనీస స్థాయిలో కూడా నీటి నిల్వలు లేవు. ఎగువ నుంచి ఆశించిన మేర వరద రాకపోవడంతో నీటి మట్టం అడుగంటుతోంది. ఆగస్టు 2వ వారం గడిచినా వానలు కరుణించకపోవడంతో ప్రభుత్వం పలు కోణాల్లో సమాలోచనలు చేసింది. మానవ ప్రయత్నానికి దైవానుగ్రహం తోడైతే సత్ఫలితాలు వస్తాయన్న వేద పండితుల సూచనతో కరుణించమని వరుణ దేవుడిని ప్రార్థిస్తూ ఈ యాగానికి శ్రీకారం చుట్టింది.